హాయ్ ఫ్రెండ్స్, మనము రుణ బాధల నుండి విముక్తి చెందాలన్నా, శారీరకంగా మానసికంగా మనము ఆరోగ్యంగా ఉండాలన్నా ఒక స్తోత్రం ఉందండి. అదే నృసింహ స్తోత్రం అండి. చెప్పుకుందామండి. దేవతా కార్య సిద్ధార్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే లక్ష్మీలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ఆంత్రమాలాధరం శంకుచక్రాబ్జుదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే స్మరణాత్ సర్వపాపాగ్నం కద్రుజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే సింహనాద్యాన మహతా దిగ్బంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశైం దైత్యేశ్వర విధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే క్రూరగ్రహేణ పీడితానాం భక్త నామ భయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే వేద వేదాంత యజ్ఞాసం బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ఆంత్రమాలాధరం శంకుచక్రాబ్జుదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే యా ఇదం పఠేతే నిత్యం రుణమోచన సంజతం అన్యును జాయతే సత్యోధనం శీఘ్రమావోప్యాత్. ఈ స్తోత్రాన్ని ఎవరు చదివినా ఎవరు విన్నా ఆ నృసింహస్వామి చల్లగా ఆశీస్సులు అందరిపైన ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.